అమరావతి పరిధిలో రెండో విడత భూములు ఇస్తున్నటువంటి రైతులకు 1,50,000 1.5 లక్ష రూపాయలు రుణమాఫీ చేసుకుంటూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది. అమరావతి పరిధిలో రెండో విడత వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళకు రుణమాఫీ, దీంతోపాటు కౌలు ఉంటాయి, అడిషనల్ మిగతా ప్రయోజనాలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. అంతేకాకుండా మొదటి విడత సమీకరణలో భూమి ఇవ్వకుండా ఇప్పుడు రెండో విడత అంటే ఇప్పుడు 2000 అంటే 14 నుంచి 19 వరకు భూములు సేకరించారు, అప్పుడు భూములు ఇవ్వకుండా ఇప్పుడు 24 తర్వాత భూములు ఇస్తూ ఉంటే వాళ్లకు కౌలు, ఆ రైతులకు కౌలు కూడా పెంచుతూ ఉన్నారు. మెట్ట రైతులకైతే 30,000 నుంచి 40,000కు పెంచుతూ ఉన్నారు సంవత్సరానికి. జరీబు రైతులకైతే 50,000 నుంచి 60,000కు పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రాజధానిలో కొన్ని ప్రధాన రహదారులు గ్రామాల మీదుగా వెళ్ళడంతో భూములు కోల్పోతున్న రైతులకు అదే గ్రామ పరిధిలో లేఅవుట్ వేసి అంతే విస్తీర్ణంలో స్థలాలను కేటాయించబోతూ ఉన్నారట. అండ్ అంతేకాకుండా అమరావతి పరిధిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకేమో 7.42 ఎకరాలు, ఈషా ఫౌండేషన్కి ఏమో 7.66 ఎకరాలు, ఈ మేరకు వివిధ సంస్థలకు 26.29 ఎకరాలు కేటాయించుకుంటూ కూడా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. సో మొత్తం మీద అమరావతి పరిధిలో రెండో విడత భూములు ఇచ్చే రైతులకు 1.5 లక్షల రుణమాఫీ చేసుకుంటూ దాదాపు ఇప్పటి వరకు అంటే ఎప్పుడు రైతులకు రుణమాఫీ పెద్దగా జరిగిందైతే లేదు కదా, కనీసం అమరావతి పరిధిలో ఉన్న రైతులకైనా రుణమాఫీ చేసుకుంటూ సర్కార్ నిర్ణయం. ఇంకా మిగతా యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఉంటాయి, రిటర్నబుల్ ఫ్లాట్స్ దగ్గర నుంచి కౌలు దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి, దాంతోపాటు రుణమాఫీ కూడా.